మేషరాశి వారికి ఆగస్టు 26, 27, 28వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ శివానుగ్రహంతో ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు, చేర్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుందనమాట. అంటే నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది చాలామందికి కూడా పట్టి అంటే అసలు ఏమీ లేని స్థాయి నుంచి అంటే కటిక పేదవారి దగ్గర నుంచి కోటేశ్వరులుగా, కుబేరులుగా మారినటువంటి వారు ఎంతమందో ఉన్నారనమాట. అలాగే ఈ మేషరాశి వారికి కూడా అలాంటి రాజయోగం అనేది పట్టబోతుందనమాట. అంటే డబ్బులు అనేవి మీరు అసలు జీవితంలో ఊహించనంత ధనాన్ని, ఊహించనంత అదృష్టాన్ని, ఊహించనంత ఐశ్వర్యం అనేది మీ జీవిత పరంగా మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ రాబోతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేషరాశి వారిది మనం చూసుకున్నట్లయితే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అనమాట. వీరి రాశికి అధిపతి కుజుడు. వీరిది రాశి చక్రంలో ఎలాగైతే నెంబర్ 1 పొజిషన్లో ఉంటారో అలాగే వీరికి ఏంటంటే జీవిత పరంగా కూడా అదృష్టం అనేది అలాగే ఉంటుందన్నమాట. చాలామందికి ఏంటంటే సమస్యలు చాలా వస్తున్నాయి మాకని చెప్పేసేసి ఈ మేషరాశి వారిలో కొంతమంది తెలిసి తెలియక బాధపడుతూ ఉంటారనమాట. అంటే ఈ దరిద్రం అనేది మమ్మల్ని పట్టి పీడిస్తుంది, మాకసలు సుఖమనేదే లేదు అని చెప్పేసేసి. కానీ నిజానికి చాలా వరకి కూడా అదృష్టం అనేది మీ వెంట పడుతుందనమాట. అంటే మీరు తెలియక అనుకుంటున్నారు. పోయినవన్నీ కూడా మీకు టైం బాగోకపోయినియి అనుకుంటున్నారు. కానీ మీకు అదృష్టం ఉండి అవన్నీ తొలగిపోయినియండి మీ జీవిత పరంగా. శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని చెప్పేసేసి అంటూ ఉంటాము. అంటే మన పెద్దవారు చెప్పే మాట వెనకమాల కూడా పరమార్థాలనేవి, చాలా రహస్యాలనేవి దాగి ఉంటాయన్నమాట. కొంతమంది ఏంటంటే చాలా అనుభవాలతో చెప్పేటటువంటి మాటలన్నమాట అవి. జీవితంలో కొన్ని కొన్ని దూరమైనవి అని చెప్పేసేసి మనం కొన్ని సందర్భాలలో బాధపడుతూ ఉంటాము. కానీ మీ జీవితంలో మీకు దూరమైన వాటి వల్ల మీకు చాలా మంచి జరిగిందనమాట. ఆ సమయంలో కాస్తో కూస్తో మీకు బాధ అనేది మిగలొచ్చు. కానీ అది ఉంటే మాత్రం మీరు ఇంకా నరకం అనుభవించేవాళ్ళు, జీవితాంతం కూడా నరకం అనేది చూసేవాళ్ళనమాట. కాబట్టి కాస్తో కూస్తో దేవుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీకు మంచి అనేదే జరిగింది. అది వ్యక్తుల రూపంలో దూరం అవ్వచ్చు, లేదా ధనం రూపంలో దూరం అవ్వచ్చు, లేదా ఇంకొక రూపంలో దూరం అవ్వచ్చు. వ్యక్తుల రూపంలో అనుకోండి, కొంతమంది ఏదన్నా అంటే ప్రేమించిన మనుషులు దూరమయ్యారని చెప్పేసేసో, బాగా నమ్మిన వ్యక్తులు మోసం చేశారని చెప్పేసేసో, ఇట్లా కొంతమంది మనుషుల మీద అభిమానాలు పెంచుకుంటూ ఉంటే వాళ్ళేంటంటే, మనం ఎంత ప్రాకులాడుతున్నా, ఎంత వెంటబడుతున్నా కూడా వాళ్ళు దూరం పెట్టేస్తానే ఉంటారు. ఎందుకంటే కాళ్ళు పట్టుకొని మనం ఏ మనిషిని కూడా మార్చలేమనమాట. అలా కాళ్ళు పట్టుకొని కన్విన్స్ చేయటం అయితే, జీవితంలో ప్రతి మనిషిని కూడా కన్విన్స్ చేసి మన జీవితాల్లో ఉంచుకోవచ్చు. ఎప్పుడైనా సరే కాళ్ళ మీద పడితే వచ్చేది కాదు ప్రేమంటే. ప్రేమ అనేది కడుపులో నుంచి రావాలన్నమాట. మనసులో నుంచి రావాలి. అలాగా మీరు ఎంతగానో ప్రేమను, అభిమానాలను చూపించినప్పటికీ కూడా ఈ మేషరాశి వారు అవతల వ్యక్తులేంటంటే మీ ప్రేమను చాలా చులకనగా, చాలా తేలికగా అంటే అవమానిస్తారనమాట మిమ్మల్ని. అవునా! మీకంత ఏంటి ప్రేమలా? మేమెప్పుడు చెప్పాం ప్రేమలని చెప్పేసేసి, అది ఇది అని చెప్పేసేసి మీ తరపున ఎలాంటి తప్పు లేకుండా వేలెత్తి చూపిచ్చి మరీ మిమ్మల్ని దూరం పెట్టేస్తా ఉంటారనమాట. అయితే తెలిసి తెలియని మనసు కాబట్టి ఆ వయసులో మీరు కొంచెం బాధపడటము, ఇబ్బందులు పడటం అనేవి సహజంగానే ఉంటాయి. కానీ వాళ్ళు పోవటం 100కు 1000% మీ మంచికేననమాట. ఇంకా తెలుసుకునే ముందు డబ్బు గురించి ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారము ఇలా మీకేదైనా ఇబ్బందులు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మీకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల, పరిహారాల వల్ల మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. గురువుగారు చాలా అనుభవజ్ఞులు. వయసులో కూడా వారికి ఉన్నటువంటి అనుభవం, జీవితంలో వారికి ఉన్నటువంటి అనుభవం వల్ల మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నంబర్‌కి తప్పకుండా కాల్ చేయండి.
అలాగా జీవితంలో ఏది జరిగినా సరే మన మంచికే అన్నటువంటి ఆ సత్యం అనేది మీకు నిదానంగా అర్థమవుతుందనమాట. ఎప్పుడైనా సరే జీవితంలో మనకు దక్కని దాని గురించి ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు. మనకు ఉన్న దాంట్లో మనం ఎంతవరకి తృప్తిగా ఉంటున్నామా, మనం అంటే ప్రతి క్షణాన్ని కూడా ఆనందంతో ఆస్వాదిస్తూ బతుకుతారు చూడండి. అది నిజమైనటువంటి జీవితం అంటే. అలా కాకుండా క్షణ క్షణం ఒక నరకంలాగా ప్రతి క్షణం కూడా చచ్చి బ్రతుకుతా ఉంటారు. అలాంటి బ్రతుకు కూడా ఒక బ్రతికేనంటారా? ఒక్కసారి ఆలోచించండి. వస్తా వస్తా తీసుకొచ్చేది ఏమీ లేదు. అలాగే పోతూ పోతూ కూడా తీసుకుపోయేది ఏమీ ఉండదనమాట. ఉన్న 4 రోజులు ప్రశాంతంగా బ్రతికామా లేదా అనేదే ప్రతి మనిషి కూడా చూసుకోవాల్సినటువంటి విషయం అనమాట. మనిషికి నిజమైనటువంటి సంపద ఏమిటి అనంటే అది నిజంగా మనశ్శాంతి, తృప్తి అనమాట. దేవుడిచ్చినటువంటి జీవితంతో, దేవుడిచ్చినటువంటి మనుషులతో మనం తృప్తిగా బ్రతకటమే నిజమైనటువంటి జీవితం అంటే. ఎందుకంటే శివుడాజ్ఞ లేనిదే చేమే కుట్టనప్పుడు, అలాంటిది మన జీవితంలోకి వచ్చి వెళ్ళేటటువంటి వ్యక్తులు మాత్రం అది ఆ దైవానుగ్రహం లేకుండా మన జీవితాల్లోకి వస్తారా? ఒక భార్యను తోడు చేశాడంటే ఒక మగవాడికి అది ఆ తండ్రి ఆజ్ఞ. అలాగే ఒక ఆడ మనిషికి భర్తను తోడు చేశాడంటే అది కూడా ఆ శివాజ్ఞేననమాట. అలా ఎవరికి ఎవరిని తోడు చెయ్యాలి, అలాగే ఎవరి నుంచి ఎవరిని దూరం చెయ్యాలి. కొన్ని కొన్ని సార్లు పరిస్థితుల రీత్యా కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఒంటరిగా ఉంచాలి. ఇలాంటివన్నీ కూడా దైవానుగ్రహంతో మాత్రమే జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే అలాంటివి తప్పించకపోతే చాలా రకాలైనటువంటి అనార్థాలు జీవితంలో జరుగుతాయి కాబట్టి ప్రతి దాని వెనక కూడా చాలా గొప్ప పరమ రహస్యాలనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఉంటాయన్నమాట. కాబట్టి మనకి ఆ భగవంతుడు తోడు చేసినటువంటి వ్యక్తులతోటి అంటే చాలామంది కూడా అందం వెనక ఇలా ప్రాకులాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా అది కాదు. అందం అనేది శాశ్వతం కాదు. ఒకరోజు ఉంటే తర్వాత రోజు ఏం జరుగుతుందో తెలీదు. వయసు మీద పడే కొంది అందం అనేది ఆవిరైపోతూ ఉంటుందన్నమాట. లేదా ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు అందం మాయమైపోతూ ఉంటుంది. అలాంటి మనిషి యొక్క పైన రూపం అందం అనేది ఎప్పుడూ చూడకూడదనమాట. మనసు యొక్క అందాన్ని గమనించిన వాడు నిజమైనటువంటి అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చనమాట. అలాగా ఈ మేషరాశి వారి జీవితాల్లో ఇలాంటి అద్భుతాలనేవి చాలా బాగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో మీకు భగవంతుడిచ్చినటువంటి వ్యక్తులతోటి మీరు ప్రేమగా, సంతోషంగా గడపండి. అదే మీకు నిజమైనటువంటి ఒక కలుసుబాటును అంటే అదృష్ట ద్వారాలను, సంపాదన పరంగా కూడా మీరు మంచిగా ఎదిగేటటువంటి అవకాశాలను కూడా మీకు జీవితం అనేది ఇస్తుందన్నమాట. అలా కాకుండా ఉన్నది మనకు నచ్చదు, మనకు నచ్చింది మనకు దొరకదు. మనకు నచ్చింది ఎక్కడో ఉంది. మన జీవితంలో సుఖం అనేది లేదు అనని చెప్పి మీరు ప్రతీదీ కూడా అంటే నెగిటివిటీగా ఆలోచించినప్పుడు జీవితంలో వచ్చిన అవకాశాలను కూడా వదిలిపెట్టుకుంటారనమాట. దైవానుగ్రహం లేకుండా ఎవ్వరికి దూరం అవ్వరు, దగ్గరవ్వరండి. మీరు అంటే ఒక్కొక్క సందర్భంలో మనం ఆలోచిస్తూ ఉంటామన్నమాట. మనకు దక్కని వ్యక్తులు మనకు కావాలి అని చెప్పేసేసి. మనకి కావాలి అని అనుకోంగానే వాళ్ళు వచ్చేస్తారా? ఎందుకంటే దేవుడి రాతలో రాసి లేనప్పుడు ఎవ్వరు ఎవ్వరికీ సొంతం కారు. ఆ రాతలోనే గనక మీకు రాసిపెట్టి ఉంటే సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెతుక్కుంటూ మరీ వస్తారనమాట. కాబట్టి మీ జీవితంలో అయితే ఇలాంటి చాలా వరకి కూడా గొప్ప విషయాలనేవి మనకి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్కసారి దొరకవండి. ఇలాంటి గొప్ప విషయాలు ఎవరైతే తెలుసుకొని జీవితంలో ముందుకు వెళతారో వారు నిజమైనటువంటి అదృష్టవంతులనమాట. అలా కాకుండా జీవితం అంటే ఒక వేటాడినట్లుగా డబ్బు, డబ్బు, డబ్బు అని చెప్పి ప్రొద్దుగూకులు కూడా డబ్బు కోసం పరిగెత్తటమే జీవితం కాదు. జీవితానికి డబ్బు అవసరం మాత్రమే. డబ్బే జీవితం ఏ మనిషికి కూడా కాకూడదనమాట.
అది గుర్తుపెట్టుకొని ఈ మేషరాశి వారు చాలా వరకి కూడా వీరి జీవితంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. కొంతమందికి తెలియకపోతే ఈ మాటలు వారి జీవితాన్ని మార్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు చాలా అదృష్టవంతులండి. ముఖ్యంగా ఆ శివానుగ్రహం మీకు బాగా ఉంది. మీకు కలిసి వచ్చేటటువంటి సమయం కూడా. మీరు చేసే పనుల్లో మీకు బాగా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఇలా ఏ పనిలోనైనా సరే మీ చెయ్యి గనక పెడితే మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇబ్బందులు, సబ్బందులు మనిషి అన్నాక సహజం. అలాంటి సహజతత్వంగా కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఎలా వచ్చినియి సహజంగా అలాగానే వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు. మీకంతా మంచి జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. చక్కగా సోమవారం పూట దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయటము, శివుడి దగ్గర దీపం వెలిగించటము, శివానుగ్రహం అంటే ప్రదక్షిణలు చేయటం, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదువుకోవటం, లేదా అందుబాటులో శివాలయం లేకపోతే ఇంట్లో శివుడి పటం ముందల దీపం వెలిగించటము, ఇలాంటివి చేసుకుంటా ఉండండి. ఇంట్లో కూడా దీపారాధన ప్రతిరోజు చేసుకోండి. దీపం ఏంటంటే దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. మీ మనసులో ఉన్నటువంటి నెగిటివిటీని చాలా వరకు కూడా తీసేస్తుందనమాట. మీకైతే కలిసి వచ్చే సమయము భార్యాభర్తలకు అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది. ఉద్యోగాలు లేని వారికి కూడా ఉద్యోగం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు బాగుంది. రావాల్సిన ధనం కూడా ఖచ్చితంగా చేతికి అందుతుందనమాట. ఇలా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. మీరు చేయాల్సిందల్లా ముఖ్యమైనది ఏంటి అనంటే, మీరు మీ పనుల్లో మీరు అంటే మీ జీవితంలో మీరు ఉండండి. పక్కన వారి ఆలోచన, పక్కన వారి మాటలు, పక్కన ధ్యాసలు ఎవరితోనన్నా మాట్లాడితేనే మనం సంతోషంగా ఉండగలుగుతాము. ఎదుటివారి సలహాల మీదే మన జీవితాన్ని కొనసాగించాలి. ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా చెయ్యమాకండి. ఎప్పుడూ కూడా మీరేంటంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో మీకేదైనా బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా వారితో పంచుకోండి. అలా చేయటం వలన మీ మధ్య కూడా ప్రేమానురాగాలనేవి చాలా బాగా చిగురిస్తాయన్నమాట. మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే అంటే స్నేహితులతో ఉండాలి. బయట వాళ్ళతో కూడా కాస్తో కూస్తో మాట్లాడాలి. కానీ జీవితం అంటే నలుగురిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం బ్రతికేది అడవుల్లో కాదు కదండీ! సమాజంలో కాబట్టి నలుగురితో మంచిగా ఉండాలి. నలుగురిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఎవరితో ఎంతవరకు ఉండాలి అన్నది మాత్రమే మనకు ముఖ్యమనమాట. మీకు మంచి చేసే వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఉపయోగపడండి. లేదు ఎవ్వరి వల్ల మాకు ఉపయోగం లేదండి. జనాలేంటంటే అవసరాలకు మాత్రమే ఉంటున్నారు అని అనుకుంటే మీరు కూడా అలాగే ఉండండి. కానీ మన మాట వల్ల కానీ, మీ మాట వల్ల కావచ్చు, లేదా మీ ప్రవర్తన వల్ల కావచ్చు, ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఎందుకంటే మన మాట వల్ల, మన ప్రవర్తన వల్ల, మన సమస్యలతో, మన బాధల్లో మనముండి అది ఎదుటివారిని ఒక మాట రూపంలో ఇబ్బంది పెట్టినా, లేదా చేత రూపంలో ఇబ్బంది పెట్టినా కూడా మనకది జన్మ జన్మలుగా అది పట్టి పీడిస్తూ ఉంటుందండి. కాబట్టి అలాంటివన్నీ మనకు వద్దు. మనం పుణ్యం సంపాదించుకోకపోయినా పర్వాలా, కానీ పాపాన్ని మాత్రం తెచ్చుకోకూడదనమాట. ఇది ఒక్కటే మీరు నమ్ముకుంటే మీకు జీవితంలో తిరుగు అనేది ఉండదు. ఎందుకంటే మేషరాశి వారి మనస్తత్వం చాలా మంచిది. చాలా వరకు కూడా వీరు వారి ధ్యాసల్లో, వారి లోకంలో వారు బ్రతుకుతూ ఉంటారు. కాకపోతే ఒక్కొక్కసారి పరిస్థితులు అంటే గ్రహాలనేవి అనుకూలించనప్పుడు ఆలోచన విధానం అనేది క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆలోచనలన్నప్పుడు మారుతూ ఉంటాయి సహజం. కానీ మీరు ఎంతవరకు కంట్రోల్‌లో ఉండగలుగుతారా? ఆలోచన దానిలోకి మీరెళ్ళమాకండి. అంటే మంచి ఆలోచనలనుకోండి పాటించండి. ఆలోచనతో మీరు కూడా ఏకీభవించండి. అలా కాకుండా కొన్నేంటంటే ఒక్కొక్కసారి మనల్ని దోవ పట్టించే ఆలోచనలు కూడా ఉంటాయన్నమాట. అలాంటి ఆలోచనలకు మనం ప్రాణం పోసుకుంటా, ఆ ఆలోచనలను వినుకుంటా వెళ్ళామంటే మాత్రం మన జీవితం అనేది అల్లకల్లోలం అయిపోతూ ఉంటుందన్నమాట. మనిషికి మంచి, చెడు 2 ఆలోచనలు వస్తూ ఉంటాయి. మంచి ఆలోచనలకు ప్రాణం పోయాలే కానీ చెడ్డ ఆలోచనలను అక్కడే చిదిమేసి
వదిలేసేయాలన్నమాట. ఆలోచనకు ప్రాణం పోసి మనం దాన్ని పెరగనివ్వకూడదు. ఆ ఆలోచనని మొదట్లోనే తుంచేసేయాలి. చెడ్డ ఆలోచనని వస్తుంది మెదడన్న తర్వాత ఆలోచన చేస్తూ ఉంటుంది, చేసిద్ది వదిలేసిద్ది, దాన్ని పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ఆ మొక్కకు పెరిగి పెరిగి పెద్ద మహావృక్షమై కూర్చునిద్ది. ఆ చెడ్డ ఆలోచన ఇది మనకు కరెక్ట్ కాదు, సెట్ కాదు అని అనుకున్నప్పుడు దాన్ని అక్కడే తుంచేసామనుకోండి, దాన్ని పట్టించుకోకూడదు. తుంచేయటం అంటే ఆలోచన వచ్చింది కానీ దాన్ని పట్టించుకోకూడదు, దాన్ని అక్కడే వదిలేసేయాలి. వదిలేసేస్తే అది నిదానంగా ఆవిరైపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా, ఎందుకంటే మనిషి జీవితం అనేది ఆలోచనలతో ముడిపడి ఉంటుంది. మానసిక స్థితి అనేది మనిషికి కంట్రోల్లో ఉండాలి. చెడును వదిలేయటం తెలియాలి, మంచిని పట్టుకోవటం తెలియాలన్నమాట. కాబట్టి ఇలా ఉంటే మీకు తిరుగులేని రాజయోగం అనేది పట్టిద్ది. జీవితంలో మీరు మంచిగా ఊహించని అదృష్టం అయితే మీకు పడుతుందండి. మంచిగా సంపాదిస్తారు. నలుగురిలో ఒక గొప్ప స్థాయిలోకి వెళ్తారు. అది భార్య రూపంలో అవ్వచ్చు, లేదా భర్త రూపంలో అవ్వచ్చు. కలుసుబాటు అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. లేదా మీరు నమ్ముకున్నటువంటి మీ కష్టం రూపంలో అవ్వచ్చు. ఖచ్చితంగా మీరు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదుగుతారు. అందులో ఎటువంటి తిరుగు అనేది లేదు. కావాలంటే ఈ మాటను మీరు రాసి పెట్టుకోండి. మీరు జీవితంలో ఎప్పటికైనా సరే ఒక ఉన్నత స్థాయికి చేరి, పలానా వోళ్ళు అంటే ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు అనేటట్లుగా నలుగురు మీ దగ్గరకు వచ్చే అంత గొప్ప స్థాయిలో అయితే మీరు ఖచ్చితంగా ఉంటారండి. మీ జాతక పరంగా ఆ అదృష్టం అయితే ఉంది. ఇవాళ మీకు సరిగ్గా లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజైతే మాత్రం మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అదృష్టం అనేది మీకు ఆ రకంగా పట్టబోతుందన్నమాట. అందులో ఎటువంటి డౌట్ అనేది లేదనమాట. ఇలా ఈ మేషరాశి వారికైతే ఈ 3 రోజులు జరిగేది ఇది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది మేషరాశి వారు. అలాగే మీకు తెలిసిన మిత్రులు మేషరాశి వారు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో మీ యొక్క జీవితంలో అనుభవాలను, విలువైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.